ప్రణామాలు మునివర్య. మీకిదే మా స్వాగతం. ప్రణామాలు మునిపొంగవులారా. ఋషులారా, మీ స్థానాలలో ఆసీనులు కండు. శౌనకముని, ఇంతవరకు వివరించిన కథానుసారంగా నివురైపోయిన మన్మధుని శరీరాన్ని పునరుజ్జీవింపచేయడానికి ఆదేశం లభించి ఉంటుంది. ఒకవేళ మీ మనసులో సందేహాలేమైనా కలిగితే నిస్సందేహంగా అడగొచ్చు. సందేహం కలిగింది మహాముని. చెప్పండి శౌనకముని, ఏమిటా సందేహం? మహాముని, మన్మధుడు సదా అశరీరుడై జీవించవలసిందేనా? లేదు ఋషివర్య, మన్మధుడు శాశ్వతంగా అశరీరుడు కాలేదు. అతను ద్వాపరయుగంలో పునఃశరీరధారుడవుతాడు. అలాగే ఆ శ్రీకృష్ణ భగవానుని పుత్రునిగా జననం పొందుతాడు. సురుచి మహర్షి, ఈ కథావర్ణన ఎలా ఉందంటే ఎంతటి జ్ఞానం మాకు లభిస్తుందో మాలో పిపాస కూడా అంతగా పెరుగుతుంది. ఈ కథ గొప్పతనం అటువంటిది ఋషులారా. ఎంతగా దీనిని వింటామో వినాలన్న కోరిక అంతగా పెరుగుతుంది. ఇంతవరకు జరిగిన కథ మీరందరూ విన్నారు కదా. తరువాత ఏం జరిగిందంటే, సంగరకాసురుని ఆక్రమణల నీలినీడలు సమస్త దేవతాగణాలను భయభ్రాంతులకు గురిచేశాయి. పార్వతీదేవి తపోజ్వాల మహాదేవునికి చేరటంతో మహాదేవుని తపస్సుకు భంగం కలిగింది. దేవతాగణాలు మహాదేవునికి మొరపెట్టుకున్నారు. మీరు పార్వతీదేవి తపస్సును ఆటంకపరచకపోతే బ్రహ్మాండం యావత్తూ బూడిదగా మారుతుంది. అది విని మహాదేవుడు పార్వతీదేవిని పరీక్షింపదలచి ఒక బ్రాహ్మణ రూపంలో రాగా ఆ జగజ్జనని పార్వతీదేవి ఆ పరీక్షలో సఫలీకృతురాలయ్యింది. రతీదేవి ఇది చక్కని అవకాశంగా భావించి తను తన భర్త మన్మధుని అస్థికలు తీసుకుని మహాదేవుని సమక్షానికి వెళ్ళింది. ఈ విధంగా రతీదేవి తన భర్తకు ప్రాణదానం సంప్రాప్తించేలా చేసింది. మన్మధుడు ప్రాణదానం పొందటంతో సృష్టి కార్యాలు యథాతథంగా ప్రారంభమవుతాయి. శివపార్వతుల కలయిక జరుగుతుంది. ఇక వివాహానంతరం పార్వతీమాత కైలాసవాసి అవుతుంది. అప్పుడు మహాదేవుడు పార్వతీదేవి మందిరంలోనికి వచ్చాడు. ప్రణామాలు స్వామి. లేవండి దేవి, లేవండి. మీ స్థానం మా చరణాల చెంత కాదు, మా హృదయంలో. మీకెటువంటి కష్టము కలగకూడదనే ఉద్దేశంతో శివగణాలను దాసులను మీ సేవకై నియోగించాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, వారు మీకు పరిపూర్ణ సేవలు అందించి ఉంటారని. ఏ ఆదరణ గౌరవం నాకిక్కడ లభించాయో వాటికై నేను మీకు రుణపడి ఉంటాను. నాకంటే ఈ విశ్వంలో అదృష్టవంతురాలు మరొకరు లేరని అనుకుంటున్నాను. అవశ్యం. విశ్వంలో నారీమణుల గొప్పతనానికి మీరే ప్రతీక. మీ వ్యక్తిత్వం విశ్వమందలి నారీమణులలో ప్రప్రథమం అవుతుంది. ఇక మీద నా సర్వస్వం మీరే ప్రభు. నా వ్యక్తిత్వానికి ప్రతిబింబం కూడా మీరే. కావాలనుకుంటే మళ్ళీ పరీక్షించండి. ప్రథమ పరీక్షలో సఫలత పొందావు దేవి. ఇక మన ఇరువురి సంగమానికి ఎటువంటి సంకటాలు లేవు. ఎక్కడ ఈ కుసుమ కోమలాంగి, ఎక్కడ ఈ కఠోర శరీరము, ఎక్కడ ఈ సుగంధ పరిమళ మేని ఛాయ, ఎక్కడ ఈ పన్నగ భూషణము. మీరు
మీరు అసంభవాన్ని సంభవం చేశారు దేవి. నాకు సంపూర్ణ విశ్వాసం ఉండేది స్వామి, నేను పరీక్షలో పూర్తి విజయం సాధించగలనని. అసలైన పరీక్ష ఇప్పుడు మొదలైంది గౌరీ. పరీక్ష? అవును గౌరీ, మేము మళ్ళీ తపస్సమాధికి ఉపక్రమిస్తున్నాం. సమాధ? అవును, తపో సమాధి మీ తపోజ్వాల కారణంగా భంగమైంది. మా ఈ తపస్సుకు ఓ విశేషం ఉంది. దానికి మేం ఉపక్రమించక తప్పదు. మేము మీ అనుమతి కోరేందుకే ఇక్కడికి వచ్చాం. నేను మీరు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలా? నన్ను మీరు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు స్వామి? ఇంతవరకు నా కళ్ళు మీ దర్శనానికి సరిగ్గా నోచుకోలేదు. అటువంటిది మీరేమో తపస్సమాధికి ఉపక్రమిస్తున్నానని, నన్ను విడిచి వెళుతున్నానని. మేము తపస్సుని పునః ప్రారంభించక తప్పదు దేవి. మీ కంటి నుండి కారే కన్నీళ్లు మా మనోనిశ్చయాన్ని ఆపలేవు. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామాలు ప్రభు. ప్రణామములు ప్రభు. ప్రణామాలు బ్రహ్మదేవ. నారాయణ, సమస్య మరింత జటిలం అవుతోంది. మహాదేవుడు మళ్లీ తపస్సుకు ఉపక్రమించారు. ఇక దేవగణాలు తమ లక్ష్య సాధన కోసం ఎంతకాలం నిరీక్షించాలి దేవా? హే జగత్పాలక, ఈ జటిలమవుతున్న సమస్యకు సమాధానం ఇక మీ చేతిలోనే ఉంది ప్రభు. మీకు తెలియందే ఉంది ప్రభు. తారకాసురుడు కొడుకు ఆ సంగరకాసురుడి వినాశన లీలా వినోదం. వాడు కేవలం దేవలోకం మీదే కాదు, బ్రహ్మలోక విష్ణులోకాలపైన కూడా దండెత్తి వస్తున్నాడు. వాడి తండ్రి తారకాసురుడు బ్రహ్మలోక విష్ణులోకాలను తన ఆధీనం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. బ్రహ్మదేవుడు త్రిలోక విజయుడవుతావని ప్రసాదించిన వరం వల్ల అతను గర్భాంధకారుడయ్యాడు. నారాయణ నారాయణ, పితృదేవుడు బ్రహ్మ తారకాసురుడికి వరం ఇచ్చినా దానికి శాపం కూడా తోడై ఉందిగా. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అతని మృత్యుకి కారణం అవుతాడని. నారాయణ, మనం అతి శీఘ్రంగా ఏది జరగాలని నిరీక్షిస్తున్నామో అది జరగడం వల్ల తారకాసురుని మరణం తథ్యం. కానీ మహాదేవుడు తపోసమాధికి వెళ్లడం వల్ల సమస్య ఏమాత్రమూ కదలదు కదా. బ్రహ్మదేవులిచ్చిన శాపం తప్పక నెరవేరుతుంది. ఇందులో సంకోచమే ఉంది బ్రహ్మర్షి. తారకాసుని గర్వం అతని వినాశనానికి కారణమవుతుంది. అతని మృత్యువుని ఏ సమస్యలు ఆపలేవు బ్రహ్మర్షి. కానీ అసలు ఈ సమస్య తీరేదెలా ప్రభు? తీరుతుంది. మహాదేవుడు పార్వతి కోసం కైలాసంలో ఓ విశాల భవనాన్ని నిర్మించాడు. విస్మయపరిచే విషయం ఏమిటంటే ఆ విశాల భవనంలో ఆ మహాదేవుడు ఒక్క రాత్రి కూడా గడపలేదు. నారాయణ నారాయణ, దేవగణాలు చాలా ఆశపడ్డారు ఈ వివాహానంతరం వాళ్లకు వాళ్ళ లక్ష్యం ప్రాప్తిస్తుంది కదా అని. వారు చేజార్చుకున్న దేవలోకం తిరిగి లభిస్తుంది కదా అని. కానీ ఇప్పుడు నారాయణ నారాయణ, ఇంద్రలోకాన్ని పోగొట్టుకున్న దేవేంద్రుడు పరాయి లోకానికి వెళ్లి తాను తలదాచుకోక తప్పదనిపిస్తోంది ప్రభు. మరీ ఇంత కలవరపడే కంటే దేవర్షి, మీరు వైకుంఠానికి రావడం కంటే చంద్రమౌళి మహేశ్వరుడి సమక్షానికి వెళ్ళి ఆయన తపోదీక్షను విరమింపచేయవచ్చు కదా. ఒకవేళ దేవర్షి గనక అనుకుంటే జరగంది ఏముంది? మహాదేవుణ్ణి కాకపోయినా కనీసం పార్వతీదేవిని అయినా పరామర్శించవచ్చు కదా. ప్రభు, ఒక తపస్వికి అతని కఠోర తపస్సుకు ఫలితం లభించక తప్పదు. కానీ తారకాసురుడు తనకు లభించిన వరాన్ని దుర్వినియోగం చేశాడు కనుక అతను శిక్షించబడటం కూడా భావ్యమే కదా. అతనికి శిక్ష మరణదండన ఒకటే. మహాదేవుని అంశం మనకు ఏనాడు లభిస్తుందో ఆనాడు వాడికి మృత్యువు తప్పదు. ఆ అసురులిరువురూ తమ విలయ తాండవం పునఃప్రారంభించక ముందే ఈ జటిల సమస్యను పరిష్కరించండి ప్రభు. అందుకు నారద మహర్షి సరైన వారు. వీరిని వెంటనే మీరు కైలాసానికి సాగనంపండి. నారాయణ నారాయణ నారాయణ. అలాగే ప్రభు, మీ ఆజ్ఞ శిరోధార్యం. నేను ఈ సమస్యను పరిష్కరించేందుకు పార్వతీదేవి సమక్షానికి తప్పక వెళ్తాను ప్రభు. పార్వతీదేవి, నారద మహర్షుల వారు మీ దర్శనం కోరి వచ్చారు. దేవర్షి నారదుల వారా? వారిని వెంటనే మా సముఖానికి తీసుకుని రండి. చిత్తం పార్వతీదేవి. ప్రణామములు దేవర్షి. పార్వతీదేవి మిమ్ములను తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. నారాయణ 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 నారాయణ.
నారాయణ నారాయణ. ప్రణామాలు దేవర్షి. మీకిదే మా స్వాగతం. రండి, కూర్చోండి. మీ స్వాగత సత్కారాలకు కృతజ్ఞుని మాత. నేనిక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం మీకు వివాహ శుభాకాంక్షలు అందజేయడానికి మాత. మరియు పనిలో పనిగా మాకు మీకు ఇష్టుడైన ఆ మహాదేవుని దర్శించుకుందామని కూడా. మహాదేవుడు ఎక్కడా కనిపించడేం మాత? మేము విచారిస్తున్నాం దేవర్షి. మీరిక్కడికి రావడం, దేవాది దేవుడు ఇక్కడ లేకపోవడం. కానీ మీరు చింతించిన అవసరం లేదు. మీ అతిథి సత్కారం అవశ్యం జరుగుతుంది. నారాయణ నారాయణ. మాత, నాకెందుకమ్మా అతిథి సత్కారం? నేను కేవలం దాసుడని. నా ఇష్టదైవాన్ని దర్శించుకోవడం ఒక్కటే నా మనోభీష్టం తల్లి. కానీ దౌర్భాగ్యం, వారిని దర్శించుకోకుండానే వెనుదిరగాల్సి వస్తుంది. కానీ మాత, ఎంతటి అనుచిత సంఘటన! మీ వివాహమయ్యి కొన్ని గడియలు కాకుండానే మీరు పతి వియోగంతో తల్లడిల్లాల్సి వస్తోంది. నారాయణ నారాయణ. మీ ముఖంలో వ్యాకులత గోచరిస్తోంది మాత. క్షమించండి పార్వతీ మాత. నా నోటి వెంట ఏమైనా అపశబ్ద, అనుచిత వ్యాఖ్యలు వెలువడలేదు కదా? ఒకవేళ అటువంటి మాట ఏదైనా తూలి ఉంటే క్షమించమని కోరుతున్నాను. ఇందులో మీ దోషం ఏమీ లేదు దేవర్షి. నారాయణ నారాయణ. ఇందులో మీ దోషం కూడా లేదు తల్లి. నేనిది మీ తలరాతనే అనుకుంటున్నాను. మహాదేవుడిలా మిమ్మల్ని విడిచిపెట్టి అడవులకెగారు. మిమ్మల్ని బాధించడం తప్ప వారికి ఇంకేదైనా అభిప్రాయం ఉందంటారా మాత? దీనిని కూడా నేను నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో కూడా నాకు సుఖ సంతోషాలే ప్రాప్తిస్తాయి. నారాయణ నారాయణ. ఇది మీ మహోన్నత వ్యక్తిత్వం తల్లి. కానీ విచారం ఏంటంటే, మీ ఈ ఒంటరితనం 1-2 రోజులతో పోదు. ఇది అనంతమైనది, శాశ్వతమైనది. ఒక వివాహితైన స్త్రీకి తన సౌభాగ్యపు సుఖాన్ని పొందలేకపోవడం ఎంతటి దౌర్భాగ్యం తల్లి. ఎలా అయితే నేను వారిని పొందడానికి యాతన పడ్డానో, వారి కోసం ఇలా ఒంటరిగా ఉండడాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాను. కానీ నా మనోభిష్టం ఏమిటంటే, నేను కూడా వారితో వారి వెంట వెళ్ళవలసింది. ఈ జీవితంలో వారు లేక శ్వాస కూడా వ్యర్థమే. కానీ వారి ఆదేశానుసారం నా శిరసు వంచక తప్పలేదు. నారాయణ నారాయణ. మీకు వారితో వివాహం అయ్యింది మాత. వారిపై మీకు పూర్తి హక్కు ఉంది. వారి ఆజ్ఞను శిరసా వహించడమే నాకున్న హక్కు దేవర్షి. నారాయణ నారాయణ. సమస్త దేవగణాలు ఎంతో ప్రసన్నులయ్యారు. మీ వివాహ అనంతరం వారికి వారి లక్ష్యం ప్రాప్తిస్తుందని, తారకాసురుడు లాంటి అసుర సంహారానికి ఇది నాంది అవుతుందని. కానీ ఇక ఆ తారకాసురుడి దుష్టపాదం దేవతల తలలపై నాట్యమాడక తప్పదనిపిస్తోంది. లేదు, తారకాసురుడికి ఈ హెచ్చరిక అభిశాపము కాక మరేమిటి? శివపార్వతుల వివాహమే అసంభవం. ఈ హెచ్చరికలో మా మృత్యువు సంభవిస్తుందని చెప్పడం కాక మరొకటి లేదు. ఇంతకీ మీలో ఎవరు ఆ శివపార్వతుల వివాహాన్ని స్వయంగా చూసినవారు? ఈ దాసుడు తన కళ్ళారా చూశాడు స్వామి. కైలాసంలో అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరిగింది. అంతేకాదు స్వామి, మహాశివుడు ఆ విశ్వకర్మకి ఆదేశాలిచ్చి కైలాసంలో విశాలమైన భవనం నిర్మింపజేశాడు. కైలాసమంతా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. ఏ దృశ్యమైతే దర్శించకూడదో అది నీ కళ్ళకెలా కనిపించింది? పైగా నువ్వు ఏ విషయాన్నైతే మాకు చెబుతున్నావో అది మా వినాశనాన్ని సూచిస్తుంది. మా వినాశనాన్ని మాకు సూచించగలిగిన వారు కేవలం మృత్యుదండనకు మాత్రమే అర్హులు కాగలరు. ప్రభు, కాపాడండి. ఈ నా అపరాధమును క్షమించండి ప్రభు. నాకు ప్రాణదానం చేయండి ప్రభు. నాకు ప్రాణభిక్ష పెట్టండి. నన్ను క్షమించండి ప్రభు. నన్ను క్షమించండి. ఈ తారకాసురుడి రాజ్యసభలో అపరాధిని క్షమించడం కాదు, మృత్యుదండన విధించడం జరుగుతుంది.
మేము ఏ కార్యమైతే జరగకూడదనుకున్నామో ఇప్పుడు అదే కార్యం జరిగిపోయింది పుత్రా. వారి ఇరువురి వివాహ పరిణామం ఏమిటో తెలుసా? దేవతా గణములు మనపై సాధించే పునర్విజయం వీల్లేదు. మీరు నిశ్చింతగా ఉండండి తండ్రి గారు. ఆ దేవతలెంత బలవంతులైనా మన శక్తియుక్తుల ముందు నిలువజాలరు. ఈ సమస్త దేవతల నుదిటిపై పరాజయం లిఖించబడి ఉంది, కేవలం పరాజయం. ఇక మీరు త్రిలోక విజయులవుతారని వరం పొంది ఉన్నారు. ఎప్పటి వరకు మీకు లభించిన ఆ వరం సఫలం కాకుండా పోతుందో అప్పటి వరకు ఏ లోకంనందైనా మీ పరాజయం అసంభవం. మీరు కేవలం నన్ను వారందరి సర్వనాశనం కొరకై ఆజ్ఞాపించండి. మేము వెంటనే వారి సమ్ముఖానికి యుద్ధం చేసేందుకు వెళతాం. వారికి మనతో యుద్ధం చేసేంత సాహసం ఎక్కడిది? అదే గనక ఉంటే స్వయంగా మాతోనే యుద్ధం చేసేవారు. ఇలా శివపార్వతుల వివాహ పథకం వేసేవారు కాదు. ఏమిటి? ఆ శివపార్వతుల వివాహానికి పథకమా? శివపార్వతుల వివాహం మాకు విరుద్ధంగా రచించిన కుతంత్రం. ఆ వివాహానికి శివుడు ఒప్పుకోలేదు, దేవతలే ఒప్పించారు. దేవతలు ఒప్పించారా? ఎందుకంటే ఆ దేవగణాలకు శివ అంశ సంప్రాప్తించాలి గనక. మాకు ఆ అంశతోనే మృత్యువు సంభవించాలని. కానీ అది వారి అతి తెలివికి మూర్ఖత్వానికి నిదర్శనం. వారు ఎన్నటికీ శివ అంశను పొందలేరు. ఆజ్ఞాపించండి తండ్రి గారు. కైలాసాన్ని 2 పర్వతాల మధ్య నలిపి పిండి చేసేస్తాను. కైలాసం వినాశనం కాదు మాకు కావలసింది. మాకు కావలసింది శివపార్వతుల నాశనం. వెళ్ళు, ఆ పార్వతిని మా సమక్షానికి తీసుకునిరా. తండ్రి గారి ఆదేశము మాకు శిరోధార్యం. మొదటిసారి మేము పార్వతిని తీసుకురావటంలో సఫలం కాలేదు. కానీ ఈసారి అలా కానివ్వం తండ్రి గారు. ఈ సంగరకాసురుడు కైలాసంలో ఎలాంటి భీభత్సం చేస్తాడంటే కైలాసం యావత్తు పాహిమాం అంటూ వేడుకోవాలి. సమస్త కైలాసవాసులు శివపార్వతుల వివాహ మహోత్సవం జరుపుకుంటున్నారు. ఇకపై ఆ కైలాసవాసులు చేసిన తప్పుకి ఆ కైలాసమంతా మృత్యుఘోష వినిపించాలి. ఆ శివుడు వివాహం చేసుకొని చేసిన అపరాధానికి అతనికి దండన స్వయంగా మేమే విధిస్తాం. పుత్ర సంగరకాసుర, పార్వతి కైలాసంలోని ఆ విశాల భవనంలో ఆనందంగా ఉన్నట్లుంది. నువ్వు వెళ్ళి తన ఆనందాన్ని చిన్నాభిన్నం చేసి